టెలివిజన్లో ఫస్ట్ టీవీ ఉందా లేదా అని అడగాలి. టీవీ ఉంది అని చెప్తే అక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, లేదు అంటే ఒకటే కోడ్ అవైలబుల్. ఉందంటే ఫస్ట్ కోడ్ ఏంటి, దూరదర్శన్ ఫ్రీ డిష్. ద సెకండ్ వన్ ఇస్ అదర్ డిటిహెచ్ డిష్. టీవీ అక్కడ లోపల ఉంటుంది, వాళ్ళ చెప్తారు మా దగ్గర టీవీ లేదండి అంటారు. వీల్ యాక్సెప్ట్ ద ఆన్సర్ ఆఫ్ ద రెస్పాండెంట్. నమస్కారం. ఈ డేట్స్ ఎప్పుడో ఫిక్స్ చేస్తున్నారు. సో స్టేట్ వైడ్ కూడా ఈరోజు హాలిడే అయినప్పటికీ మిమ్మల్ని పిలవడం జరిగింది. సో తప్పట్లేదు. సో అది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు నుండి ఆల్ చార్జ్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ 3 days పెట్టడం జరిగింది. సో ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది నాకు తెలిసి మీ కెరియర్లో ఒక 2-3 సెన్సెస్ చేసి ఉంటారు ఆల్రెడీ. సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది ఆల్మోస్ట్ ఆఫ్టర్ 15 years చేస్తున్నాము. అంతా కూడా హెచ్ఎల్ఓ మనకి ఏదైతే యాప్ ఉందో దాని ద్వారా కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. సో లెట్ us టేక్ ఇట్ స్టెప్ బై స్టెప్. ఓకే, ముఖ్యంగా సచివాలయం సిబ్బంది ఉన్నారు కాబట్టి సో ఏంటా అనేది ఫైనల్ డెసిషన్ టు బి టేకెన్. అది కీపింగ్ దట్ అపార్ట్, మీరు ఇప్పుడు చాలా వరకు చూసారు. ఓకే, ఆల్మోస్ట్ క్వశ్చన్ అంతా చూసారు. దీనికంటే ముందుగా అసలు మెయిన్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు బిల్డింగ్, సెన్సస్ హౌస్ వీటికే చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, మెయిన్ కన్ఫ్యూజన్ అయ్యేది ఎస్పెషలీ అర్బన్ ఏరియాస్లో అయ్యేది కూడా అక్కడే. ఒకే అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో మనం ఇండివిజువల్ యూనిట్స్ అట్లా ట్రీట్ చేయాలి. కొన్ని ఆఫీస్ కమ్ రెసిడెన్స్ ఉంటాయి, కొన్ని క్లినిక్ కమ్ రెసిడెన్స్ ఉంటాయి, ఇట్లా రకరకాలు ఉంటాయి. వర్క్ షాప్ పెట్టుకుని ఉంటాడు, లేదు ముందు కిరాణా కొట్టు ముందు గదిలో పెట్టుకుని ఉంటాడు, వెనకాల వాడు ఉంటా ఉంటాడు. ఇట్లా వీటన్నిటికీ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు. మీకు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఉంటుంది, అది చదువుకోండి. పుస్తకం అంతా ఎలక్షన్ ఎట్లయితే మనం చదువుతామో చదివినట్టయితే మీరు కమాండ్ చేయగలరు, మీరు కింద వాళ్ళకి సరైన సమాధానం చెప్పగలరు. కన్సర్న్ చార్జ్ అంటే ఇది మండల్ మున్సిపాలిటీ, అక్కడికి వచ్చి వాళ్ళు మీతో పాటు ఆ ఫీల్డ్ ట్రైనర్స్, మిగతా ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్, సో అది కూడా మీరు జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. సెన్సస్ ఓవరాల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పాలసీస్ డిజైన్ చేయడానికి, బడ్జెట్ అలొకేషన్ సంబంధించి వీటికి అవి ఒక మార్గదర్శకాలుగా ఉంటాయి. దీనికి సంబంధించి ఎటువంటి పథకాలకి ఏం సంబంధం లేదు. ఓకే, అదేవిధంగా దీనికి ఎలక్షన్కి సంబంధమే లేదు. చాలా ఇలాంటి కామన్ డౌట్స్ ఉంటా ఉంటాయి. సో దయచేసి